మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణం వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి కన్నీరు, ప్రతి మౌనం అన్నీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి. సింహరాశివారు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల ఎంత ఒంటరితనాన్ని మోస్తారో మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మీరు నమ్మినవారే దూరమయ్యారు. మీకోసం నిలబడతారని అనుకున్నవారే మీ వెనుక నిలబడ్డారు. ఇన్ని జరిగినా మీరు ఇంకా నిలబడ్డారు. అదే మీ శక్తి. ఇప్పుడు దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకునే సమయం వచ్చింది. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి నిజస్వరూపం బయటపడే రోజులు ఇవి. మీరు తప్పించుకోవాలని ప్రయత్నించిన భవిష్యత్తే ఇప్పుడు మీ ముందుకు నడిచి వస్తోంది. ఇది సాధారణ జాతకం కాదు. ఇది మీ జీవితం మలుపు తిరిగే సంకేతం. ఈ వీడియోలో చెప్పబోయేది మీరు వినాలనుకున్న మాటలు కాదు, మీరు వినాల్సిన నిజాలు. ఒంటరిగా చూడండి, పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూసిన సింహరాశివారు ఇప్పటి సింహరాశివారు ఉండరు. సింహరాశివారి లోపలి పోరాటం, బయటకు కనిపించని నిజం. సింహరాశివారు బయటకు కనిపించేది ఒక రూపం, లోపల ఉన్న మనిషి మరో రూపం. మీరెప్పుడూ తలవంచరు, ఎవ్వరి ముందు బలహీనత చూపరు. కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ గుండెలో నిశ్శబ్దంగా జరిగే యుద్ధం మీకు మాత్రమే తెలుసు. మీరు చాలామందికి సహాయం చేశారు. మీ మాటలతో వాళ్లకు ధైర్యమిచ్చారు. మీ భుజంపై వాళ్లు ఏడ్చారు. కాని మీరు కుంగిపోయినప్పుడు మీ భుజం మీద తలపెట్టుకునే వ్యక్తి మీకు లేదు. సింహరాశివారి జీవితంలో ఇదే అతిపెద్ద శిక్ష. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. మీరు నమ్మితే కళ్ళు మూసుకుని నమ్ముతారు. కాని అదే మీ బలహీనతగా మారింది. మీరు బాధపడుతున్నా నవ్వుతూ ఉండాల్సి వచ్చింది. మీ గుండె విరిగిపోతున్నా బయటకు ధైర్యంగా నటించాల్సి వచ్చింది. ఈ సంవత్సరాల్లో మీరు ఎన్నోసార్లు మీమీదే ప్రశ్న వేసుకున్నారు. నేను ఇంత మంచిగా ఉన్నా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు? నేను ఎవ్వరికీ చెడు చేయలేదు, అయినా ఎందుకు నన్నే మోసం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం రాలేదు. కాని 2026 జనవరి 3 నుంచి ఆ సమాధానం మీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. మీ జీవితంలో మీరు భరించిన అవమానాలు, మీరు మింగిన కన్నీళ్లు, మీరు చెప్పని బాధలు, ఇవన్నీ కలిసి మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్లే పునాది అవుతున్నాయి. సింహరాశివారు ఎంత నిశ్శబ్దంగా ఉన్నా లోపల అగ్ని మండుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని వెలుగుగా మారే సమయం వచ్చింది. ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి నమ్మకం వనుక దాగిన నిజం. మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆ వ్యక్తి మీ మాటలు విన్నాడు, మీ బలహీనతలు తెలుసుకున్నాడు, మీ భయాలు గుర్తించాడు. మీరు ఆ వ్యక్తిని మీ కుటుంబంలో ఒకరిలా మీ గుండెల్లో చోటు ఇచ్చారు. కాని అదే చోటనుంచే మీకు గాయం చేశాడు. ఆ వ్యక్తి మీ ముందు మంచివాడిలా నటించాడు, మీ వెనుక మీ మీద మాటలు చెప్పాడు. మీ విజయాన్ని చూసి అతనికి ఆనందం రాలేదు, మీ బాధ చూసి అతనికి బాధ కలగలేదు. మీరు ఎదుగుతుంటే అతనిలో అసూయ పెరిగింది. మీరు నమ్మిన మాటలు అబద్ధాలు, మీరు ఆశించిన సహాయం మోసం. ఇప్పటివరకు మీరొక సందేహాన్ని మనసులో దాచుకున్నారు. ఈ వ్యక్తి నిజంగా నా మంచికే ఉన్నాడా? ఈ సందేహమే మీ నిద్రను దూరం చేసింది. 2026 జనవరి 3 నుంచి ఆ సందేహం సత్యంగా మారుతుంది. ఆ వ్యక్తి చేసే ఒక చిన్న పని, ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్లక్ష్యం మీకు అన్నీ అర్థం చేసేస్తాయి. అప్పుడు మీకు కోపం రాదు, బాధ కూడా రాదు. ఒక విచిత్రమైన నిశ్శబ్దం మీ మనస్సును కప్పేస్తుంది. ఎందుకంటే మీరు ఊహించినదే నిజమవుతుంది. దేవుడు మిన్ను మోసం నుంచి బయటపడేసేందుకు ఈ నిజాన్ని చూపిస్తున్నాడు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఎప్పటికీ ఉండాల్సినవాడు కాదు. మీరు ఎంత త్వరగా ఈ నిజాన్ని అంగీకరిస్తే అంత త్వరగా మీ జీవితం సాఫీగా మారుతుంది. నిజం తెలిసిన క్షణం కూలిపోయే ముసుగు. నిజం తెలిసిన క్షణం మీరు ఊహించినట్టు ఉండదు. అది పెద్ద గొడవగా ఉండదు, అది అరుపులు కేకలు ఉండదు. ఒక చిన్న సంఘటన మీ కళ్లను తెరిపిస్తుంది. ఆ క్షణంలో మీ గుండె ఒక్కసారి ఆగినట్టు అనిపిస్తుంది.
ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుని నమ్మిన మనిషి మిన్ను మోసం చేశాడని మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడే మీరొక విషయం గ్రహిస్తారు. ఇంతకాలం మీరు ఒంటరిగా లేరు. మీ చుట్టూ ఉన్నవాళ్లే మిమ్మల్ని ఒంటరిగా చేశారని. ఈ నిజం మీకు మొదట బాధ కలిగిస్తుంది. కాని అదే నిజం మీకు విముక్తి ఇస్తుంది. ఇక మీదట మీరు నటించాల్సిన అవసరం లేదు. మీ మనస్సును దాచాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా ఎవరో మీకు మీరు తెలిసిపోతారు. ఈ నిజం తెలిసిన తర్వాత మీ జీవితం 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటి గతం, మరొకటి భవిష్యత్తు. గతంలో మీరు ఇతరుల కోసం బతికారు. భవిష్యత్తులో మీకోసం బతకడం మొదలుపెడతారు. ఇదే సింహరాశివారి జీవితంలో అసలు మలుపు. తప్పించుకోలేని భవిష్యత్తు. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. మీరు చాలా కాలంగా ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఇంకొంచెం తర్వాత అని అనుకుంటూ వచ్చారు. కాని కాలం ఆగదు. దేవుడు కూడా ఎప్పటికీ ఎదురుచూడడు. 2026 జనవరి 4-5 మధ్యలో మీరు తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీకు ఇష్టం లేకపోయినా తప్పదు. ఎందుకంటే మీరు తీసుకోకపోతే కాలమే తీసుకుంటుంది. ఈ నిర్ణయం మీకు భయం కలిగిస్తుంది. నేను ఒంటరిగా నిలబడగలనా? నేను ముందుకు వెళ్ళగలనా? ఈ ప్రశ్నలు మీ మనస్సును వేధిస్తాయి. కాని గుర్తుంచుకోండి, సింహరాశివారు ఎప్పుడూ ఒంటరిగా నిలబడి చరిత్ర రాసినవాళ్లు. మీ భవిష్యత్తు మీరు ఊహించిన దానికంటే చాలా గొప్పది. కాని దానికి ఈరోజు మీరు ధైర్యం చూపించాలి. ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. ఈ సత్యాన్ని మీరు అనుభవంతో తెలుసుకుంటారు. ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి దేవుడు పంపిన సంకేతం. 2026 జనవరి 5 లేదా 6న మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెడతాడు. ఆ వ్యక్తి రావడం సాధారణంగా అనిపిస్తుంది. కాని అతను చెప్పే మాట మీ జీవితాన్ని లోతుగా కదిలిస్తుంది. ఆ మాటలు విన్నాక మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు తప్పుదారిలో లేరు, కేవలం తప్పు వ్యక్తుల మధ్య ఉన్నారు. ఆ వ్యక్తి మీ ముందు మంచివాడిలా నటించాడు. మీ వెనుక మీ మీద మాటలు చెప్పాడు. మీ విజయాన్ని చూసి అతనికి ఆనందం రాలేదు. మీ బాధ చూసి అతనికి బాధ కలగలేదు. మీరు ఎదుగుతుంటే అతనిలో అసూయ పెరిగింది. మీరు నమ్మిన మాటలు అబద్ధాలు. మీరు ఆశించిన సహాయం మోసం. ఇప్పటివరకు మీరొక సందేహాన్ని మనసులో దాచుకున్నారు. ఈ వ్యక్తి నిజంగా నా మంచికే ఉన్నాడా? ఈ సందేహమే మీ నిద్రను దూరం చేసింది. 2026 జనవరి 3 నుంచి ఆ సందేహం సత్యంగా మారుతుంది. ఆ వ్యక్తి చేసే ఒక చిన్న పని, ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్లక్ష్యం మీకు అన్నీ అర్థం చేసేస్తాయి. అప్పుడు మీకు కోపం రాదు, బాధ కూడా రాదు. ఒక విచిత్రమైన నిశ్శబ్దం మీ మనస్సును కప్పేస్తుంది. ఎందుకంటే మీరు ఊహించినదే నిజమవుతుంది. దేవుడు మిన్ను మోసం నుంచి బయటపడేసేందుకు ఈ నిజాన్ని చూపిస్తున్నాడు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఎప్పటికీ ఉండాల్సినవాడు కాదు. మీరు ఎంత త్వరగా ఈ నిజాన్ని అంగీకరిస్తే అంత త్వరగా మీ జీవితం సాఫీగా మారుతుంది. మీరు ఓడిపోయినట్టు అనిపించిన ప్రతిసారీ నిజానికి మీరు సిద్ధమవుతున్నారు. సింహరాశివారి జీవితంలో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? కాలచక్రం తిరిగిన క్షణం. సింహరాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు ఆలస్యంగా జరుగుతాయి. అవి జరగకపోతే బాగుండేదని కాదు, అవి అప్పుడే జరగాల్సిందే, కాబట్టి ఆలస్యమవుతుంది. మీ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడో మీకు వెంటనే అర్థం కాదు. కాని కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ క్షణమే సరైన సమయమని తెలుస్తుంది. ఇంతకాలం మీరు వినే స్థితిలో లేరు. మీ మనసు గాయాలతో నిండిపోయింది. మీ ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎవరు ఏం చెప్పినా మీకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మీరు విరిగిపోయారు. ఒంటరిగా నిలబడ్డారు. నిజాన్ని అంగీకరించే స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు ఆ వ్యక్తిని ఇప్పుడే పంపాడు. ఆ వ్యక్తి మీకు ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, మిన్ను మార్చడానికి రాలేదు. మీ లోపలే ఉన్న నిజాన్ని మీకు గుర్తు చేయడానికి వచ్చాడు. అతను చెప్పే మాటలు మీకు కొత్తగా అనిపించవు, కాని అవి నిజమని మీ గుండె ఒప్పుకుంటుంది. అప్పటివరకు మీరు తప్పించుకున్న ప్రశ్న ఇప్పుడు మళ్లీ ఎదురవుతుంది. నేను ఎవరికోసం బతుకుతున్నాను? నాకు కావలసిన జీవితమేది? ఈ ప్రశ్నలకు ఇప్పుడు మీరు పారిపోలేరు.
ఆ వ్యక్తి రావడం మీ జీవితంలో కాలచక్రం తిరిగిన సంకేతం. ఇప్పటినుంచి మీరు బాధితుడు కాదు, నిర్ణయకర్త. అదృష్టం మొదలయ్యే క్షణం నిశ్శబ్దంగా జరిగే మార్పు. అదృష్టమనేది ఒక్కసారిగా దూసుకురాదు. ముందుగా మీ లోపల నిశ్శబ్దంగా పనిచేయడం మొదలుపెడుతుంది. సింహరాశివారి జీవితంలో అదృష్టం రావడానికి ముందు ఒక విచిత్రమైన శూన్యత వస్తుంది. మీకు ఎవరూ అవసరం లేదు, మీరు ఎవరికీ అవసరమనిపించదు. ఈ స్థితి మీకు భయంగా అనిపించవచ్చు, కాని ఇదే అదృష్టం మొదలయ్యే ముందు సంకేతం. మీరు ఇక ఎవరి అంగీకారంపై ఆధారపడరు, ఎవరి మెప్పు కోసం ప్రయత్నించరు. ఈ అంతర్గత స్వాతంత్ర్యమే మీకు నిజమైన అదృష్టం. 2026 జనవరి తర్వాత మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఎప్పుడూ ఆగిపోయే పనులు ఇప్పుడు ముందుకు కదుల్తాయి. మాటలకే పరిమితమైన అవకాశాలు చర్యలుగా మారతాయి. ఇంతకాలం మీకు దక్కని గౌరవం ఇప్పుడు సహజంగా వస్తుంది. మీరు అడగకుండానే సహాయం అందుతుంది. ఇది మాయ కాదు, ఇది మీ కర్మఫలం. మీరు భరించిన ప్రతి అవమానం, మీరు మింగిన ప్రతి కన్నీరు, మీరు చేసిన ప్రతి త్యాగం, ఇవన్నీ కలిసి ఇప్పుడు ఫలితంగా మారుతున్నాయి. అదృష్టం మీ జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశిస్తోంది. ఇంట్లో తిరుగుతున్న దేవత శక్తి, కనిపించని రక్షణ. సింహరాశివారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది కనిపించదు, కాని అనుభూతిలో తెలుస్తుంది. ఇటీవల మీ ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయా? వస్తువులు తాముతామే కదిలినట్టు అనిపించాయా? దీపం అప్రతీక్షితంగా వెలిగిందా లేదా ఆరిందా? ఇవి యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లో దేవతాశక్తి తిరుగుతోంది. ఆ తల్లి మీకు హెచ్చరిక ఇవ్వాలని చూస్తోంది, లేదా మిన్ను రక్షిస్తున్న సంకేతమిస్తోంది. మీరు చాలాసార్లు ప్రమాదం నుంచి చిన్న తేడాతో తప్పించుకున్నారు. అది మీ తెలివి కాదు, మీ అదృష్టం కాదు, దైవరక్షణ. మీరు భయపడాల్సిన అవసరం లేదు, కాని గమనించాలి. ఈ రోజుల్లో మీ ఇంట్లో అశాంతి అనిపిస్తే దీపం వెలిగించండి. నిశ్శబ్దంగా కూర్చుని మీ మనస్సుతో మాట్లాడుకోండి. ఆ తల్లి మీకు దారి చూపుతుంది. కలలు, సంకేతాలు, పునరావృతాలు దేవుడు మాట్లాడే భాష. సింహరాశివారికి దేవుడు ఎక్కువగా కలల ద్వారా మాట్లాడుతాడు. ఇటీవల మీకు ఒకే రకమైన కల మళ్ళీ మళ్ళీ వస్తోందా? పాత మనుషులు కలలో కనిపిస్తున్నారా? మీరు వెళ్లిన దారులే మళ్లీ కనిపిస్తున్నాయా? ఇవి యాదృచ్ఛికం కాదు. మీ మనస్సు మీకు సందేశం ఇస్తోంది. మీరు ఒక తప్పును మళ్లీ చెయ్యబోతున్నారు అనే హెచ్చరిక కావచ్చు, లేదా మీరు సరైన దారిలో ఉన్నారని ఇస్తున్న ధైర్యం కావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, మీ జీవితంలో కొన్ని సంఖ్యలు మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయా? ఒకే తేదీ, ఒకే సమయం, ఒకే అక్షరం. ఇవి కేవలం యాదృచ్ఛికం కాదు. దేవుడు మీ దృష్టిని ఆకర్షించడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నాడు. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవి మీ భవిష్యత్తును మలుపు తిప్పే సూచనలు. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే అసలు మార్పు. జనవరి 3 సింహరాశివారి జీవితంలో ఒక ఆరంభరేఖ. ఈ రోజు నుంచి మీ ఆలోచనలు మారుతాయి. మీరు ఇక అందరినీ రక్షించేవాడు కాదు, మీరు రక్షించుకునేవాడు. మీరు అవసరం లేని సంబంధాలకు దూరం పెడతారు. మీ శక్తిని మీ భవిష్యత్తుపై పెట్టడం మొదలుపెడతారు. జనవరి 3 నుంచి మీ జీవితంలో అసలు మార్పు బయటకు కనిపించదు, కాని లోపల పూర్తిగా జరుగుతుంది. ఈ లోపలి మార్పే మీ భవిష్యత్తును అద్భుతంగా మలుస్తుంది. మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓడిపోయినా ఇప్పుడు ఓడిపోవడం మీ విధిలో లేదు. సింహరాశివారు ఇప్పుడు లేచే సమయం వచ్చింది. జనవరి 4 ముఖాముఖి అయ్యే రోజు. తప్పించుకోలేని నిజం. ఈ రోజు సింహరాశివారి జీవితంలో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఒక ఎదుర్కొలు జరుగుతుంది. ఇది తప్పించుకునే రోజు కాదు, నటించుకునే రోజు కాదు. మీరు ఎవరితోనో ముఖాముఖిగా నిలబడాల్సిందే. ఆ వ్యక్తి మీకు దగ్గరైనవాడే కావచ్చు, లేదా మీ జీవితంలో కీలక పాత్ర పోషించినవాడే కావచ్చు. ఈరోజు మీరు వినే మాటలు మీకు ఇష్టం లేకపోవచ్చు, కాని అవి నిజం. ఇంతకాలం మీరు గుండెల్లో దాచుకున్న ప్రశ్నలు ఇప్పుడు బయటకు వస్తాయి. నేను ఎందుకిలా మారిపోయాను? నా జీవితం ఎందుకిలా ఆగిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈరోజు మీ ముందే నిలుస్తుంది. మీరు అంగీకరించాల్సిన నిజం
మీకు బాధ కలిగిస్తుంది. కాని అదే నిజం మీకు విముక్తినిస్తుంది. ఈ రోజు తర్వాత మీరు మళ్లీ పాత మనిషిగా ఉండలేరు. మీ ఆలోచనలు మారతాయి. మీ స్పందనలు మారతాయి. ఇదే అసలు మార్పుకు ఆరంభం. జనవరి 5 నిర్ణయ దినం. ఒక మార్గం ముగిసే రోజు. జనవరి 5 సింహరాశివారికి నిర్ణయ దినం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని వేరే దారిలోకి తీసుకెళ్తుంది. ఇంతకాలం మీరు ఒక దారిలో నడిచారు. ఆ దారి మీకు అలవాటుగా మారింది. కాని అది మీకు సంతోషం ఇవ్వలేదు. ఈరోజు మీకు 2 దారులు కనిపిస్తాయి. ఒకటి భద్రమైనది, కాని ఖాళీగా ఉన్నది. మరొకటి భయంగా ఉన్నది, కాని మీ అసలు జీవితానికి దగ్గరైనది. సింహరాశివారు ఎప్పుడూ సులభమైన దారిని ఎంచుకోలేదు. ఇప్పుడు అలాగే ఉండాలి. ఈ నిర్ణయం మీకు ఒంటరితనాన్ని ఇవ్వవచ్చు. కాని అదే ఒంటరితనం మీకు స్వేచ్ఛను ఇస్తుంది. ఈరోజు మీరు ఒక బంధాన్ని వదులుకోవచ్చు, లేదా ఒక అలవాటిని విడిచిపెట్టవచ్చు. ఏదైనా కావచ్చు. కాని అది మీ జీవితానికి అవసరమైన త్యాగం. జనవరి 6 ఫలితాలు మొదలయ్యే రోజు. జనవరి 6 మీరు తీసుకున్న నిర్ణయానికి మొదటి ఫలితం చూపించే రోజు. అది పెద్దగా ఉండకపోవచ్చు, కాని స్పష్టంగా ఉంటుంది. మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక సందేశం అందవచ్చు, లేదా మీకు నిశ్శబ్దంగా ఒక అవకాశమే కనిపించవచ్చు. ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది. నేను సరైన నిర్ణయం తీసుకున్నాను. ఇంతకాలం మీరు అనుమానాల్లో జీవించారు. ఇప్పుడు ఆ అనుమానాలు కరిగిపోతాయి. మీ మనసులో ఒక తేలికపాటు అనిపిస్తుంది. ఇదే సరైన దారిలో ఉన్న సంకేతం. జనవరి 6 తర్వాత మీ జీవితంలో చిన్న చిన్న విజయాలు మొదలవుతాయి. అవి పెద్దగా కనిపించకపోయినా మీకు బలాన్నిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, గౌరవం తిరిగి వచ్చే కాలం. సింహరాశివారు ఇటీవల తమ విలువ తగ్గిపోయిందని అనుభూతి చెందారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ లేకపోయింది. మీ శ్రమకు గుర్తింపు రాలేదు. వ్యాపారంలో నష్టాలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాయి. కాని ఇది శాశ్వతం కాదు. 2026 జనవరి తర్వాత మీ పని మాట్లాడుతుంది. మీరు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మీ సామర్థ్యం మీ ముందు నిలబడి మీ తరపున వాదిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మొదట భయంగా అనిపిస్తుంది, కాని అదే మీ ఎదుగుదలకు కారణం. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త మార్గం తెరుచుకుంటుంది. పాత నష్టం ఇప్పుడు పాఠంగా మారుతుంది. మీరు మళ్లీ మీమీద నమ్మకం పెట్టుకోవడం ప్రారంభిస్తారు. ఇదే విజయానికి మొదటి అడుగు. ఆర్థిక పరిస్థితి. ఆగిపోయిన ప్రవాహం తిరిగి మొదలవుతుంది. సింహరాశివారి జీవితంలో డబ్బు సమస్య ఎప్పుడూ తాత్కాలికమే. కాని ఇటీవల ఆ తాత్కాలికం చాలా కాలంగా సాగింది. మీరు సంపాదించిన డబ్బు చేతిలో నిలవలేదు. ఒక సమస్య తీరగానే మరో సమస్య వచ్చింది. కాని ఇది కూడా ఒక చక్రం. ఇప్పుడు ఆ చక్రం తిరుగుతోంది. 2026 జనవరి నుంచి మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. అనుకోని చోటనుంచి ధనం వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు నెమ్మదిగా తీరతాయి. మీరు డబ్బును భయపడడం మానేస్తారు. డబ్బు కూడా మీ దగ్గర ఉండడం నేర్చుకుంటుంది. ఇది ఐశ్వర్యం కాదు, ఇది స్థిరత్వం. సింహరాశివారికి ఇదే అసలు సంపద. కుటుంబ సంబంధాలు. దూరమైన మనసులు దగ్గరవడం, నిజాలు బయటపడడం. సింహరాశివారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైనది. కాని అదే కుటుంబం మీకు ఎక్కువ గాయాలిచ్చింది. మీరు ఏమీ మాట్లాడకపోయినా మీ బాధను మీ కుటుంబమే గుర్తించాలి అని మీరు కోరుకున్నారు. కాని అది జరగలేదు. మీరు అర్థం చేసుకున్నవారు ఎక్కువ, మిన్ను అర్థం చేసుకున్నవారు తక్కువ. ఇటీవల కుటుంబంలో మాటలేని గోడలు ఏర్పడ్డాయి. ఒకే ఇంట్లో ఉన్న మనస్సులు దూరంగా ఉన్నాయి. ఇది మీ తప్పు కాదు. మీరు మౌనంగా ఉండటం బలహీనత కాదు, అది మీ సహనం. 2026 జనవరి తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో ఒక వ్యక్తి మీ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. మీరు చెప్పని మాటలు మీ కళ్లల్లో చదువుతాడు. ఇప్పటివరకు మీ మీద వేసిన ఆరోపణలు నెమ్మదిగా కరిగిపోతాయి. మీరు నిజంగా ఎంత బాధపడ్డారో ఇప్పుడు వాళ్లకు అర్థమవుతుంది. అందరూ క్షమాపణ చెప్పరు, కాని గౌరవం చూపిస్తారు. అదే మీకు చాలును.
ఇదే సింహరాశివారి జీవితంలో కుటుంబంతో సంబంధించి అత్యంత కీలకమైన మార్పు. ప్రేమ జీవితం మోసం నుంచి స్పష్టతకు, బాధ నుంచి బలానికి. సింహరాశివారు ప్రేమలో ఉన్నప్పుడు సింహాల్లా కాదు, పిల్లలలా మారిపోతారు. పూర్తిగా నమ్ముతారు, పూర్తిగా అంకితమవుతారు. అందుకే ప్రేమలో మోసపోతే వాళ్లు బయటపడడానికి చాలా కాలం పడుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తి మీ విలువను సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీ ప్రేమను అవసరంగా తీసుకున్నాడు. మీరు ఇచ్చిన ప్రాధాన్యత మీకు తిరిగి రాలేదు. ఇది మీ గుండెను లోతుగా గాయపరిచింది. కాని 2026 తర్వాత మీ ఆలోచన మారుతుంది. మీరు ఇక ప్రేమ కోసం మిన్ను మీరు తగ్గించుకోరు. మీ విలువను ముందుగా మీరు గుర్తిస్తారు. ఈ మార్పే మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కొంతమందికి పాత సంబంధం పూర్తిగా ముగుస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన ముగింపు. మరికొందరికి కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తాడు. అతను మీ గుండెను గెలవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఇక వేడుకోవాల్సిన అవసరముండదు. ప్రేమ మీ వైపు నడిచివస్తుంది. ఆరోగ్యం మనస్సు నయమైతే శరీరం నయమవుతుంది. సింహరాశివారి ఆరోగ్యం ఇటీవల మనస్సుతోనే ఎక్కువగా బాధపడింది. బయటకు ఏ సమస్య కనిపించకపోయినా లోపల నిద్రలేమి, ఆందోళన, అలసట ఇవి మిమ్మల్ని కుంగదీశాయి. మీరు శరీరానికి కాదు, మనస్సుకు విశ్రాంతి ఇవ్వలేదు. 2026 జనవరి తర్వాత మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. అన్నీ మోయడం మీ పని కాదు. కొన్ని విషయాలు వదిలేయడం కూడా జీవితంలో భాగమే. ఈ అవగాహన వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం మెరుగవుతుంది. నిద్ర సరిగ్గా వస్తుంది. ఆహారం మీద నియంత్రణ వస్తుంది. మీ శరీరం మీ మాట వినడం మొదలుపెడుతుంది. ఇది మందుల వల్ల కాదు, మనస్సు ప్రశాంతత వల్ల. ఇదే సింహరాశివారికి అసలు ఆరోగ్య రహస్యం. మీరు చెయ్యాల్సిన ఆచరణ. అదృష్టాన్ని నిలబెట్టుకునే మార్గం. అదృష్టం రావడం ఒక విషయం, దాన్ని నిలబెట్టుకోవడం మరో విషయం. సింహరాశివారు ఈ సమయంలో కొన్ని విషయాలు తప్పక పాటించాలి. అబద్ధాలు చెప్పకండి. నిజం చేదుగా ఉన్నా నిజానికే నిలబడండి. కోపాన్ని తక్షణమే వ్యక్తం చేయకండి. ఉదయం సూర్యోదయం ముందు లేచే ప్రయత్నం చెయ్యండి. ఆకాశాన్ని చూసి ఒక్కసారి నిశ్శబ్దంగా నిలబడండి. మీ మనస్సులో ఎవరిపై ద్వేషం ఉంటే అది మిమ్మల్ని మాత్రమే కాలుస్తుంది. వదిలేయండి. వదిలేయడం ఓటమి కాదు, అది తెలివి. ఈ ఆచరణ మీ జీవితంలో అద్భుతమైన స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. దేవుడు మీతో ఉన్నాడు. సింహరాశివారి నిజమైన రక్షణ. మీరు అనుకున్నంత మీరు ఒంటరిగా లేరు. మీరు కూలిపోయిన ప్రతిసారి ఎవరో కనిపించని చెయ్యి మిమ్మల్ని నిలబెట్టింది. అది అదృష్టం కాదు, దేవుడు. సింహరాశివారికి సూర్యనారాయణుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎంత చీకటిలో ఉన్నా మీ లోపల వెలుగు ఆరదు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇది వేగంగా ఉండదు, కాని స్థిరంగా ఉంటుంది. మీరు ఇక విరిగిపోవడానికి కాదు, నిలబడడానికి పుట్టారు. మీ గతం మిన్ను బలహీనుడని చెయ్యలేదు, మిన్ను సిద్ధం చేసింది. సింహరాశివారు ఇప్పుడు తమ అసలు శక్తిని గుర్తించే కాలంలోకి అడుగుపెట్టారు. దేవుడు మీ వెనక ఉన్నాడు, ముందు దారి కూడా చూపిస్తున్నాడు. ఇంతవరకు మీరు విన్నది కేవలం జాతకం కాదు. ఇది మీ జీవితంలో జరిగిన ప్రతి మలుపుకు దేవుడిచ్చిన అర్థం. మీరు భరించిన నొప్పులు వృధా కాలేదు. మీరు మింగిన కన్నీళ్లు వృధా కాలేదు. మీ మౌనం కూడా వృధా కాలేదు. సింహరాశివారు ఇప్పటివరకు తట్టుకున్నారు. ఇప్పట్నుంచి నడిపించబడతారు. మీకు ద్రోహం చేసినవాళ్లు మీ మార్గం వదిలిపోతారు. మీకోసం వ్రాసిన అదృష్టం మీవైపు అడుగులు వేస్తుంది. మీరు ఇక ఒంటరిగా లేరు. సూర్యనారాయణ స్వామి మీ వెనుక నిలబడి ఉన్నాడు. ప్రతిరోజూ ఉదయం ఆకాశం వైపు చూసి మనసులో ఒక్కసారి చెప్పండి, ఓం హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమః. ఈ మాటలతో మీ జీవితంలో చీకటి తగ్గుతుంది, వెలుగు పెరుగుతుంది. ఈ వీడియో మీకు కనిపించిందంటే దేవుడు మీకిచ్చిన సంకేతం. అస్సలు నిర్లక్ష్యం చెయ్యకండి. ఇలాంటి సత్యమైన, లోతైన జ్యోతిష్య విశ్లేషణలు మీకు అందించేది మీ రుద్రాఫలాలు మాత్రమే. మీ జీవితంలో మార్పు మొదలైంది. ఇది ముగింపు కాదు, ఇది కొత్త ఆరంభం.